కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజలతో కలిసి తమ పోరాటాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ కార్యదర్శి జి నాగేశ్వర్ అన్నారు. 55వ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా హైదరాబాద్లోని నారాయణగూడలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మీడియా సమావేశం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తోడ్పాటును అందించాయని ఎస్ అప్పస్వామి తెలిపారు. జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్. ముందుగా వేదికను అలంకరించిన మా బ్యాంక్ అధికారుల నాయకులకు మరియు మీడియా సిబ్బందికి అభినందనలు. మిత్రులారా, 19th జూలై అనగానే మొత్తం ఈ దేశంలో ఉన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఒకప్పుడు మా మిత్రుడు చెప్పినట్టుగా ఇది కొంతమంది కార్పొరేట్, కొంతమంది కుటుంబ వ్యవస్థలో ఉన్న ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి ఎక్కడ కూడా ఫైనాన్స్ జరగలేదు. బహుశా మీరు చూస్తే స్టాటిస్టిక్స్ 1950 నుంచి 1960 వరకు ఓన్లీ 2.3% మాత్రమే ఇవాళ ఆ రోజుల్లో ఉన్న ఫైనాన్స్ అగ్రికల్చర్ మాత్రమే జరిగింది. 1960 తర్వాత బిఫోర్ 1970 ఇట్ హాస్ కమ్ డౌన్ టు 2.20% మాత్రమే. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న ఎకనామిక్స్ అందరూ కూడా ఇవాళ ఈ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కేవలం కొంతమంది చేతుల్లో ఉంటే ఈ దేశంలో ఉన్న సామాన్య మానవుడికి కానీ, అగ్రికల్చరిస్టులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ ఈ ఆర్థిక సేవలు అందవనే ఒక ఉద్దేశంతో దెర్ వాజ్ రీసెర్చ్, దెర్ వాజ్ సర్చ్. మొత్తం ఎకనామిక్స్ అందరూ కూడా కూర్చొని 1969లో 14 బ్యాంకులని జాతీయకరణం చేయడం జరిగింది. మిత్రులు, అంత ఈజీ కాదు. ఒక ప్రైవేట్ సంస్థల నుంచి, ఒక ప్రైవేట్ పర్సన్ దగ్గర నుంచి అది జాతీయం చేయడం అనేది అది చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది ఆ రోజుల్లో ప్రభుత్వం. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఈరోజు బ్యాంకుల జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ గమనించిన భారతదేశం స్వాతంత్రం తర్వాత కానీ, స్వాతంత్రం కంటే ముందు కానీ బ్యాంకులు అన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లో, కొంతమంది కార్పొరేట్ కుటుంబాల చేతుల్లో మాత్రమే ఉండేటివి. బ్యాంకింగ్ సౌకర్యాలు ఏవి కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటివి కాదు. భారత స్వాతంత్రానంతరం ఈ నిజాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం 1969 జూలై 19వ తారీఖు నాడు 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఆ జాతీయం చేసిన తర్వాత 1980లో మరొక 6 బ్యాంకులను కూడా జాతీయం చేయడం జరిగింది. దీనికంటే ముందు 1955లో జూలై 1వ తారీఖు నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా జాతీయం చేయడం జరిగింది. ఈ జాతీయం చేయడం అన్నది ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసెస్ను అందజేయడం, కల్పించడంతో పాటు సేవింగ్స్ని ఇంప్రూవ్ చేసి చిన్న 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 స్మాల్ సేవింగ్స్ అన్నిటిని కూడా ఎంకరేజ్ చేసి వాటిని సేకరించి వాటి ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రగతికి, అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగింది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో కూడా బ్యాంకు శాఖలను తెలిసి ఈ జాతీయ బ్యాంకులు ప్రజలకు అందుబాటులో సర్వీస్ చేయగలుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ జాతీయం చేసిన తర్వాత, బ్యాంకుల జాతీయకరణ తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి